హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం వీడియోలో ఏడుపాయల జాతర అనే జాతర గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో జాతరలు అనే టాపిక్ స్టార్ట్ చేసుకుని అందులో సమ్మక్క సారక్క జాతర, పెద్దగట్టు జాతర మరియు అదేవిధంగా నాగోబా జాతర, కొండగట్టు జాతర కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు వీడియోలో మనం ఏడుపాయల జాతర గురించి తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోస్ మన ప్లేలిస్ట్లో తెలంగాణ జాతరలు అనే ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో జాతరలు అన్నీ కూడా ఒకే దగ్గర సెట్ చేసి పెట్టాను. మీకు ఏ జాతర కావాలంటే ఆ జాతర పైన క్లిక్ చేసి వీడియోస్ వేయవచ్చు. కాబట్టి ఈరోజు వీడియోలో మనం ఏడుపాయల జాతర ప్రత్యేకతలు ఏంటి, అది ఎక్కడ జరుగుతుంది, ఏ శతాబ్దంలో దాన్ని నిర్మించారు, అక్కడ ఉన్న ఏడుపాయలకు మరి ఆ ఏడు పాయలు అసలు ఎందుకు వచ్చాయి, మరి 5 పాయలు 4 పాయలు ఉండొచ్చు కదా అని ఈ విషయంలో తెలుసుకుందాం. అందులో మెయిన్గా ఏడుపాయల జాతర. మరి ఏడుపాయల జాతర ఎక్కడ జరుగుతుందయ్యా అంటే మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసాన్పల్లి. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసాన్పల్లి అనే గ్రామంలో ఈ ఏడుపాయల జాతర జరుగుతుంది. మరి ఈ ఏడుపాయల జాతర ఏ రోజు నిర్వహిస్తారయ్యా అంటే శివరాత్రి రోజు. ఏడుపాయల జాతరను మనకు శివరాత్రి రోజు నిర్వహించడం జరుగుతుంది. మరి శివరాత్రి రోజు నిర్వహిస్తున్నారు కదా, దీన్ని ఎవరు నిర్వహిస్తారంటే అఫీషియల్గా గవర్నమెంటే, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఆ రాష్ట్ర ప్రభుత్వమే ఏడుపాయల జాతరను ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి రోజు అఫీషియల్గా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. శివరాత్రి రోజు గవర్నమెంట్ నిర్వహిస్తుంది. మరి ఈ ఏడుపాయల జాతర ఎన్ని రోజులు జరుగుతుందయ్యా అంటే ఏడుపాయల జాతర శివరాత్రి నుండి 3 రోజుల పాటు జరుగుతుంది. శివరాత్రి రోజు స్టార్ట్ అయ్యి శివరాత్రి నుండి 3 రోజుల పాటు ఈ ఏడుపాయల జాతర జరుగుతుంది. దీనిని అఫీషియల్గా తెలంగాణ గవర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. మరి దీని యొక్క హిస్టరీ, చారిత్రక నేపథ్యం చూసుకున్నట్లయితే ఈ మన పురాణాల ప్రకారం పరీక్షిత్ అనే మహారాజు ఉన్నాడు. పురాణాల ప్రకారం పరీక్షిత్ అనే మహారాజు పాము కాటుకు గురై చనిపోవడం జరుగుతుంది. అంటే పాము కాటేస్తుంది. ఎవరిని? పరీక్షిత్ అనే మహారాజుని పాము కాటు వేసింది. మరి పాము కాటేస్తే ఏం చేస్తాడు? చనిపోతాడు. అందుకు అతని కుమారుడైనటువంటి జనమేజయుడు మరి పాము కాటు వల్ల మా నాన్న చనిపోయిండు, మా తండ్రిని పాము కాటేసి చంపేసిందని ఆ పాముపై ఉన్న పగతో, ఆ పాముపై కోపంతో ఈ పరీక్షిత్ అనే రాజు యొక్క కుమారుడు జనమేజయుడు ఏం చేశాడయ్యా అంటే ఈ పాము జాతినే మొత్తం అంతం చేస్తా అని చెప్పేసి ఈ జనమేజయుడు సర్పయాగాన్ని ప్రారంభించడం జరిగింది. తన తండ్రిని ఒక రాజు, రాజ్యానికి రాజు అనేటువంటి తన తండ్రిని చంపితే అతని కోపం రాదా, అలాగే కోపం వచ్చి అతను పాము జాతి మొత్తాన్నే, సర్పజాతి మొత్తాన్ని అంతం చేస్తా అని చెప్పేసి ఈ జనమేజయుడు సర్పయాగాన్ని ప్రారంభించాడు. మరి అప్పుడు సర్పయాగంలో అతను ప్రారంభించిన సర్పయాగం కనుక సక్సెస్ అయితే మొత్తం నాగజాతి మొత్తమే అంతమవుతుంది, సర్పజాతి మొత్తమే అంతమవుతుంది అని చెప్పేసి ఈ సర్పజాతి తల్లి అయినటువంటి ఆ సర్పజాతి తల్లి ఏం చేసిందంటే గంగాదేవిని ప్రార్థించుకోవడం జరిగింది. గంగాదేవిని ఎందుకు ప్రార్థించింది? మరి అతడు యాగం చేస్తే ఏం చేస్తారు? హోమం చేసి యాగం చేస్తాడు. కాబట్టి ఆ యాగంలో మా సర్పజాతి మొత్తం అంతమైపోతుందని చెప్పేసి సర్పజాతి తల్లి అయినటువంటి ఆమె గంగాదేవిని వేడుకోవడం జరిగింది. ఏమని వేడుకుంది? తల్లి, ఇతను కనుక జనమేజయుడు కనుక మా మీద పగతో ఈ సర్పయాగాన్ని పూర్తి చేసినట్లయితే మా సర్పజాతి మొత్తం అంతమవుతుంది, కాలక్రమంలో మా జాతే లేకుండా పోతుంది, కాబట్టి నువ్వే మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి గంగాదేవిని వేడుకోవడంతో గంగాదేవి ఒప్పుకొని గంగాదేవి ఒక ఉద్వేగంతో మొత్తం ఆ యాగం ఏదైతే ఉంటుందో ఆ యాగంలోకి నీటిని మొత్తం కూడా పంపించడం జరుగుతుంది. ఆ యాగంలోకి మొత్తం నీటిని పంపించుతుంది. అందులో నుంచి పుట్టుకొచ్చినదే ఈ 7 పాయలు. అందులో 7 పాయలుగా వచ్చి పడ్డాయి కాబట్టి దీనిని 7 పాయలుగా ఆ రోజు నుంచి కూడా పిలవడం జరుగుతుంది. ఇది దీని యొక్క చారిత్రక నేపథ్యం.
మరి దీని యొక్క ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే నాగసాన్పల్లి గ్రామంలో మంజీరా నది 7 పాయలుగా ఏర్పడే చోట 12వ శతాబ్దంలో ఇప్పుడు 12వ శతాబ్దంలో ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసాన్పల్లి గ్రామంలో మంజీరా నది ఎక్కడైతే 7 పాయలుగా విడిపోతుందో ఇక్కడ క్వశ్చన్ పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మంజీరా నది అనేది మంజీరా నది 7 పాయలుగా ఎక్కడ వేరుపడుతుంది, ఎక్కడ విడిపోతుంది అని కూడా అడిగే ఛాన్స్ ఉంది. అదే నాగసాన్పల్లి. మరి దీన్ని ఈ దేవాలయాన్ని ఎప్పుడు కట్టించారయ్యా అంటే 12వ శతాబ్దంలో ఈ దేవాలయాన్ని కట్టించడం జరిగింది. మరి ఈ దేవాలయంలో చూసుకున్నట్లయితే 7 పాయల జాతరను గరుడగండ అని కూడా పిలుస్తారు. మరి గరుడగండ అని ఎందుకు పిలుస్తారయ్యా ఈ దేవాలయాన్ని అంటే ఇది ఒక కొండ రూపంలో ఉన్నటువంటి ఆ గుహలో ఉంటుంది కాబట్టి దీనిని గరుడగండ అని పిలవడం జరుగుతుంది. మరియు అదేవిధంగా ఈ అమ్మవారి ఉన్నారు కదా, ఈ దేవాలయంలో ఉన్న అమ్మవారి యొక్క పాదాలను తాకుతూ ముందు నుండి 3 పాయలు మరియు అమ్మవారి వెనుక నుండి 4 పాయలు. అమ్మవారి విగ్రహం ఇలా ఉంటే అమ్మవారి ముందు నుండి 3 పాయలు, అమ్మవారి వెనుక నుండి 4 పాయలు, మొత్తం 7 పాయలు అమ్మవారి యొక్క పాదాలను తాకుతూ వెళ్ళడం జరుగుతుంది. మరియు ఈ 7 పాయలు ఉన్నాయి కదా, ఈ 7 పాయలకు హిందూ పురాణాల ప్రకారం 7 పాయలకు సప్త ఋషులు అంటే 7 ఋషులు ఉన్నారు కదా, ఆ 7 ఋషుల పేర్లు 7 పాయలకు పెట్టడం జరిగింది. అందులో ఫస్ట్ 1 విశ్వామిత్రుడు, 2 జమదగ్ని, 3 గౌతముడు, 4 అత్రి, 5 కశ్యపుడు, 6 వశిష్ఠుడు, 7 భరద్వాజుడు. క్వశ్చన్ ఇట్లా కూడా అడగవచ్చు. 7 పాయల జాతరలో ఈ 7 పేర్లు ఇచ్చి అందులో ఏదో ఒక డిఫరెంట్ పేరు ఇచ్చి 7 పాయల జాతరలో లేని పేరేంటి అని కూడా అడగవచ్చు. మరియు ఇలా సింపుల్గా మనం 7 పాయల జాతర గురించి తెలుసుకోవచ్చు. ఇందులో మెయిన్గా ఎక్కడ క్వశ్చన్ పడుతుందంటే ఇది ఎక్కడ ఉంది, జరిగే ప్రదేశం ఏంటి, లేదా ఏ డిస్ట్రిక్ట్లో జరుగుతుంది, మరి ఇది ఏ రోజు నిర్వహిస్తారు అనేది కూడా ఇంపార్టెంట్. మరియు దీన్ని తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్గా నిర్వహిస్తుంది, ఇది ఇంపార్టెంట్. మరియు శివరాత్రి నుండి 3 రోజులు దీన్ని నిర్వహిస్తారు. మరియు పాముకాటుకు గురైంది పరీక్షితు, అతని పుత్రుడు జనమేజయుడు సర్పయాగాన్ని చేపట్టాడు. తర్వాత మంజీరా నది. మరి ఇక్కడ అడిషనల్గా చూసుకున్నట్లయితే ఒక టాపిక్ మనం చదువుతున్నప్పుడు దానికి రిలేటెడ్గా ఒక అంశం వస్తే దానికి రిలేటెడ్ చేసుకుంటూ మనం కనెక్ట్ చేసుకుంటూ చదువుకున్నట్లయితే మనకు మరొకసారి రివిజన్ అయినట్టు ఉంటుంది. మరి ఇప్పుడు మంజీరా నది నాగసాన్పల్లి గ్రామంలో మంజీరా నది 7 పాయలుగా వేరుపడుతుంది అన్నాం. అసలు మంజీరా నది ఎక్కడ పుడుతుంది, మంజీరా నది ఎక్కడ స్టార్ట్ అయింది అనే టాపిక్ను కూడా మనం చూసుకున్నట్లయితే మంజీరా నది ఎక్కడ, మహారాష్ట్రలోని బాలాఘాట్ కొండలు, మహారాష్ట్రలోని బాలాఘాట్ కొండలలో మంజీరా నది జన్మించడం జరుగుతుంది. ఇలా రిలేటెడ్గా ఒక అంశాన్ని మనం కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే సింపుల్గా మనం టార్గెట్ రీచ్ కావచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.